అయితే సోదరులారా, మాట చెప్పండి, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, చాలా రక్తం పోయింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్స్ అన్నారు రక్తం పోయిందండి, మరి అతనికి రక్తం ఎక్కించాలని. ఒక వ్యక్తి వచ్చాడు రక్తాన్ని డొనేట్ చేయడం కోసం. ఏం చెక్ చేస్తారండి వాళ్ళిద్దరిది? ఏం మతమా, కులమా, వర్గమా, సంఘమా? బ్లడ్ గ్రూప్ చెక్ చేస్తారు, ఎందుకంటే బ్లడ్ రిలేషన్ వారి మధ్య ఉంది కాబట్టి. సోదరులారా, సమస్త మానవాళి కూడా ఒకే ఒక జంట సంతానం, ఒకే ఒక తల్లిదండ్రుల యొక్క సంతానం. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇది నా ఆలోచన, మీ ఆలోచన? మన ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే హైందవ గ్రంథాలు, ఉదాహరణకి వేదాలు ఉన్నాయి, చతుర్వేదాలు తెలుసా? యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. పురాణాలలో ఒక పురాణాన్ని మనం చూసుకున్నట్లయితే భవిష్య పురాణము, ప్రతిసర్గ పర్వము, 4వ అధ్యాయము 10 నుండి 20 మంత్రాలు మనం చూసుకున్నట్లయితే ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదాం నామం గల పురుషుడు, అతని యొక్క పత్ని హవ్యవతి, ఆదాం హవ్వాల సంతానమే జగత్తులోని మానవులందరూ కూడానని భవిష్య పురాణం మనకు తెలియజేస్తుంది. ఇదే విషయాన్ని మనం బైబిల్ని పరిశీలిస్తే బైబిల్లో ఆది కాండంలో 2, 3, 4 అధ్యాయాలు ఆడమ్ అండ్ ఈవ్, ఆదాం హవ్వాల ప్రస్థానం ఉంది. వీరి సంతానమే మానవులందరినీ బైబిల్ చెప్తుంది. ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఖురాన్ గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వాక్యంలో చూసుకున్నట్లయితే యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకముల్లజీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా. ఓ మానవులారా, మీ దైవానికి భయపడండి, ఆ దైవం మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాడు, ఆ ప్రాణి నుండి దాని జంటను సృష్టించాడు. చూడండి, ఒకే ప్రాణి ఆదం, అతని యొక్క జంట హవ్వ, వారి యొక్క సంతానమే మానవులందరూ కూడాను. ఇటు పురాణం చెప్తున్నా, బైబిల్ చెప్తున్నా, ఖురాన్ చెప్తున్నా ఒకే మాట, మానవులందరూ కూడా ఒకే ఒక జంట సంతానం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కుల్లుకుం బని ఆదమా వ ఆదమ మిన్ తురాబ్. ఓ మానవులారా, మీరందరూ ఆదాం సంతానం, ఆదాం మట్టితో సృష్టించబడ్డాడు. ఇది వాస్తవం. మనం ఒకరు బ్రదర్స్ సిస్టర్స్గా మనం భావించడమే కాకుండా దాన్ని విశ్వసించాలి, నమ్మాలి అన్న విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది.